హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. అచ్చంగా రెస్టారెంట్లో కొన్నట్టుగానే ఉంటుంది ఈ బిర్యానీ అయితే. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే స్పైసీ లేకుండా కొంచెం స్పైసీతో చేశానండి. మరీ స్పైసీగా లేకుండా చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి ఈ పద్ధతిలో. కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1 స్పూను పసుపు, 3 స్పూన్ల దాకా కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 చెక్క, 3 మరాఠీ, 3 లవంగాలు, 3 యాలకులు, కొంచెం జీడిపప్పు. బిర్యానీ ఆకు అనేది లేదండి, మీరుంటే మీ దగ్గర వేసుకోండి, నా దగ్గర లేదు. కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా పొడి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే తీయగా ఉండే పెరుగుని మాత్రమే వేయండి, ఒక 3 స్పూన్ల దాకా. అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. పెరుగు ఎంత తీయగా ఉంటే అంత బాగుంటుందండి ఈ చికెన్ అనేది. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని నానబెట్టుకుందామండి. ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ అయినా నానబెట్టుకుంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుందండి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక దాకలో వాటర్ అనేది వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకుందామండి. చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఒక చెక్క నిమ్మరసం, నెయ్యి కానీ నూనె కానీ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు ఇవంతా బాగా మరిగించుకుందామండి. ఆ రసం అంతా దిగేంత వరకు మరిగించుకుందాం. రసం దిగింది కదండి, ఇది పైన అంతా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఆ రసమే మనకి ఇంపార్టెంటు. ఇలా బాగా మరిగిన తర్వాత నేనైతే కేజీ చికెన్కి 1/2 కిలో రైస్ తీసుకున్నానండి. ఇలా 1/2 కిలో రైస్ని వేసేసుకొని ఒక దాకలోకి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకున్నానండి. 70% ఉడికిందండి రైస్ అనేది. ఇలా 70% ఉడికిన రైస్ని మనం దాకలో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకున్న తర్వాత దానిపైన ఇలా రైస్ని కూడా వేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం బ్రౌన్ ఆనియన్స్, ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి అనేది వేసుకుందామండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఎల్లో కలర్ ఫుడ్ కలరు, రెడ్ కలరు వేసానండి నేనైతే. వేసుకొని మూత పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ పెట్టుకొని బిర్యానీ గిన్నెను దానిపై పెట్టి 1/2 అవర్ ఉడికించుకుందామండి లో ఫ్లేమ్లో. ఇలాగ దోశ పెనం మీద ఉడికించుకోవడం వల్ల గిన్నె అనేది అడుగంటకుండా చక్కగా కుక్ అవుతుందండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇలా వెంటనే అనేది తీయకుండా ఒక 5 to 10 మినిట్స్ అయిన తర్వాత తీసినట్టయితే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుందండి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కాబట్టి చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పొడి పొడిగా సూపర్ ఉంది.